ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ ఎంపీ ఓడిపోయే స్థానం ఇదే. తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతారండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఆల్స్మెంట్ యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ చేసిన వారు అవుతాం మనం. మీడియాతో చిట్ చాట్ లో బీఆర్ఎస్ కీలక నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మోదీ వేవ్ నాకు కనిపిస్తుందన్నారు. ఆ ప్రభావం తెలంగాణలో ఉందన్నారు. కరీంనగర్ పరిధిలో కాంగ్రెస్ ఓటింగ్ బీజేపీకి షిఫ్ట్ అయిందన్నారు. కావాలంటే కరీంనగర్ వచ్చి అడగాలన్నారు. 2019లో పొన్నం ప్రభాకర్ రెడ్డి డిపాజిట్ రాలేదని గుర్తు చేశారు. ఈసారి వెలిశాల రాజేందర్ రావుకు కూడా డిపాజిట్ పోతుందని, కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులే బీజేపీకి ఓటేయాలని చెప్పారని ఆరోపించారు. ఈ మేరకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని వినోద్ కుమార్ నేనే ఓడిపోతున్నా, కావాలంటే కరీంనగర్ వచ్చి అడగండి. వినోద్ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారింది అంటున్నారు రాజకీయ నిపుణులు. ఇక ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది జూన్ 4 తారీఖు వరకు వెయిట్ చేయాల్సింది అంటున్నారు రాజకీయ నిపుణులు.